హాయ్ బుజ్జి. హాయ్ అన్నయ్య. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఎవరు బాగా ఆడతారు? పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న, ప్రిన్స్. మీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? శివాజీ అన్న, ప్రశాంత్. ఎందుకని పల్లవి ప్రశాంత్ ప్రతి టాస్క్ అనేది సెకండ్స్లో చేస్తున్నాడు. శివాజీ అన్న కూడా ఎంత చేట్ బర్డన్ ఉన్నా తను చాలా మంచిగా ఆడి తన ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా పెడుతుండు. ప్రిన్స్ కూడా చాలా ఆ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన స్ట్రెంగ్త్ అనేది చూపిస్తున్నాడు. మేము పల్లవి ప్రశాంత్కి ఓటేస్తాం. అంటే అది ఎలక్షన్ పాస్ వెళ్తున్నాడు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? అంటే అందరికంటే బాగా ఆడాడు. తను కప్స్ తను చాలా బాగా ఆడిండు. అందులో కాన్ఫిడెన్స్గా ఆడిండు, పడేయకుండా. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. అంటే దాంట్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? రతిక, శోభ. శోభ అంటే శోభ కాపాడింది కదా. సో ఇప్పుడు రతికను, అమర్దీప్, గౌతమ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? రతికనే వెళ్ళిపోతే బెటరా? తను అసలు ఏంది ఆడతారు. సెకండ్ ఏమంటారు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చింది కదా, తను గేమ్ అనేది చూపిస్తా అని అన్నది. కానీ తను ఓన్లీ నామినేషన్స్లోనే రేజ్ అవుతుంది. కానీ అసలు మిగతా దాంట్లో అసలు గేమ్స్లో కానీ తను ఎఫెక్ట్ పెడుతుంది కానీ కాన్ఫిడెన్స్గా ఆడట్లేదు. ప్రశాంత్ అన్న, శివాజీ వీళ్ళిద్దరికే. అంటే వచ్చిన ప్రైజ్ మనీ నేను రైతులకి, రైతు బిడ్డలకి అందరికి అందజేస్తా అని చెప్పేసి అది మాత్రం పక్కా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ వచ్చిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయిపోయి తర్వాత డాన్స్ షోలకి అటు ఇటు వెళ్తారు. తర్వాత ప్రశాంత్ మళ్ళీ డాన్స్ షోలకి అటు ఇటు పోతాడు, లేకుంటే వచ్చి వ్యవసాయం చేసుకుంటాడా? అంటారు ఆయన ఇష్టం అండి. ఇంకా ఏమంటారు ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ, ఇటు వాళ్ళ నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఇటు ఆయన ఇండస్ట్రీ చూసుకుంటాడు, రెండు డెవలప్ చేస్తాడు. ప్రశాంత్ పండ వాళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ నాటకం అంతా లేదు, తను ట్రూ జెన్యూన్ పర్సన్. ఓకే, ఫైనల్ కప్పు కొట్టాలని. కప్పు తనే. థ్యాంక్ యూ.